మెదక్ జిల్లా చేగుంట మండల అనంతసాగర్ గ్రామంలో గల సప్తగిరి కెమికల్ ఫ్యాక్టరీ వద్ద చుట్టుపక్కల ఉన్న రైతులు కంపెనీ వద్ద ధర్నా చేయడం జరిగింది. కంపెనీ ఫ్యాక్టరీ వ్యర్థ పదార్థాలను పంట పొలాలకు విడుదల చేయడం పట్ల పంట నష్టపోతుందని, దీంతో రైతులు కోటగిరి శ్రీకాంత్, రామస్వామి, మహేష్, భిక్షపతి, గుండయ్య, సంతోష్, రామస్వామి, ఆంజనేయులు, ఎల్లం, భాస్కర్ వాపోయారు. తమకు ఈ కంపెనీల వల్ల చర్మ రోగాలతో పాటు పంట నష్టం జరుగుతుందని, ఇప్పటికైనా ఈ కంపెనీ యాజమాన్యం నష్టపరం చెల్లించాలని, లేకపోతే ఈ భూమిని తీసుకుని ఎక్కడైనా తగిన భూమిని ఇప్పించాలని వారు కోరారు. క్లారిటీ లేదు. నా పేరు ఆంజనేయులు. ఈ పొలం రైతుని నేను. అయితే మేము దాదాపుగా వ్యవసాయం చేస్తున్నాం. అయితే ఇక్కడున్న ఈ సప్తగిరి లేబొరేటరీస్ అదే కంపెనీ వల్ల వచ్చే వ్యర్థ జలాల వల్ల మా పొలం ఇట్లా నాశనం అయిపోతున్నది మొత్తం. మేము విన్నవించుకునేది ఏమన్నా అంటే, ఈ వచ్చే కాలుష్య వ్యర్థాల జలాల వల్ల మా పొలాలు ఇబ్బంది అవుతున్నాయి. కంట్రోల్ చేసుకోమని కోరుతున్నాం. 2-3 సార్లు విన్నవించినాము, అయినా వింటలేడు. మరియు మాకు తగిన న్యాయం చేయగలరని మేము పని చేస్తుంటే అంత దురదలేస్తున్నది, గులగుల పెడుతున్నది, రాత్రి నిద్ర పడతలేదు, చేస్తలేదు. మళ్ళీ ఈ వాటర్ కూడా తాగాలంటే కూడా చాలా ఇబ్బంది ఉన్నది, అంత స్మెల్ వస్తున్నది. మేము వచ్చే పొలం పనికి వచ్చే కూలీలు కూడా ఇంటి నుంచే వాటర్ తెచ్చుకొని తాగుతున్నాం, తినే పరిస్థితి వచ్చింది. మరి దీన్ని మేము హాస్పిటల్కి పోయినా కానీ ఈ చర్మ వ్యాధులు రావడం జరుగుతున్నది అని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్పారు. దానివల్ల ఈ కంపెనీ యాజమాన్యం వారు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గవర్నమెంట్ కానీ మన ఎమ్మెల్యే కానీ అనేది పట్టించుకొని దీన్ని బ్యాన్ చేయాలని ఈ కంపెనీ మూతవేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేని పక్షంలో మాకు చావే దిక్కు ఇక్కడ అని చెప్పేసి తెలియజేస్తున్నాం. కంపెనీ తరఫున మేము తాళాలు వేసినాము, అన్ని వేసినాము, వాళ్ళు పట్టించుకుంటలేరు. దీనివల్ల మేము నష్టమైపోతున్నామన్నా కానీ వాళ్ళు చెత్త తీసుకుంటలేరు. ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము, ఏ సర్కార్ దగ్గర పోయినా ఎవరేం తీసుకుంటలేరు. దీనివల్ల మాకు నష్టం అవుతుంది. మరి మేము రావన్నా మాకు ఏమైనా భూమిని కొనిస్తాడా, లేకపోతే ఏం చేస్తాడు? మాకు ఈ భూమి వద్దనే మేము అబ్జాలు చేస్తున్నాం. అబ్జాలు చేసినా కానీ వాళ్ళు వింటలేరు. మరి దీని పరిస్థితి ఏంది? మేము రావన్నా ఇడ అని చెప్తున్నా నేను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.